కూడా కాంగ్రెస్ లీడర్స్ కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది. కానీ దానికి తగ్గ లీడర్ కావాలి, దానికి తగ్గ సందర్భం రావాలి. అది తెలంగాణలో వచ్చేసింది. రైట్ రైట్ సరే, మనం రిసార్ట్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నాం. రిసార్ట్ పాలిటిక్స్ నుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం ఏదో జరుగుతుందని నిన్న ఇంద్రవెల్లి సభలో వండబెట్టి తొక్కుదామని చెప్పేసి ఆయన ఆ మాట అంత ఎమోషనల్గా అన్నారంటే కాంగ్రెస్ తెలంగాణలో కూడా ఎంత ఫ్రైటన్ అవుతుంది, ఇలాంటి ప్రయత్నం ఏదో జరుగుతుందనే ఒక ఇండికేషన్ బయటపడింది. ఎనీహౌ చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ ఇక సార్ మనం ఇండి అలయన్స్ దగ్గరికి వెళ్దాం. ఇండియా అని అన్న ఎందుకంటే ఓడిపోయే అలయన్స్కి ఇండియా అని అంటాం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు చూడండి, మెయిన్ ఎవరైతే కంటెండర్ ఉన్నారో అసలు తొలి సభ పెట్టింది పాట్నాలో, ఆయనే ఫస్ట్ బయటకు వచ్చాడు నితీష్ కుమార్ గారు. తర్వాత ఏమో ఆవిడ పట్టింపులు ఎక్కువ మమతా బెనర్జీ గారికి. మీ భారత్ న్యాయ జోడో యాత్ర, ఆ జాతర జరుపుకునేప్పుడు ఆ రాష్ట్రంలో ప్రవేశించేప్పుడు ఆవిడకి చెప్పాలి కదా, ఆ ప్రోటోకాల్ మీ యువ నాయకుడు పాటించాలి. పాప ఆయనకి మనసులో ఏముండదు, కానీ ఏముంది మన దేశమే కదా, మనం ఎక్కడికి వెళ్తే ఏమిట్లే అనుకుని ఆయన చెప్పకుండా వచ్చారని ఆవిడ అలిగారు. ఆవిడ బయటకు వచ్చారు. కేజ్రీవాల్ ససేమిరా అన్నాడు. ఈ ఎవరున్నారండి మీ 33, 34 చిన్న చితగా పిల్లి పెసర పార్టీలన్నీ కలుపుకొని మీరు ఏటికి ఎదురుదిట్టం కాదా? ఇండి అలయన్స్, నాట్ ఆ ఏని అలయన్స్ అనే చెప్తున్నాను. సరే, మీరు వాసు గారు ఇండియా అనండి. ఇప్పుడైతే ఇండియానే అలయన్స్గా ఉన్నది. కానీ మీరు అనే దాంట్లో కొంతవరకు ఏంటంటే ఏమంటారు, అసలు మీకు పిలిచి ఇస్తరాకులేసి వడ్డించిన ఆయనే వెళ్ళిపోయాడు బయటికి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అటువంటి నితీష్ కుమార్, అదే నితీష్ కుమార్ ఏమన్నా నేను బ్రతుకున్నంతకాలం తల మీద నా మొండెం మీద ఇక్కడ ఉన్నంతకాలం మళ్ళీ నేను బీజేపీలో కలవను అని ఏదో వాగ్దానం చేసిన మనిషి ఓవర్ నైట్ టర్న్ అయ్యి కావటం, ఇమ్మీడియట్గా ఓవర్ నైట్ టర్న్ అవడా సార్. ఇప్పుడు ఆయన కన్వీనర్ చేస్తే దొంగ చేతికి తాళాలు ఇస్తే సొమ్ము భద్రంగా ఉంటుందని సామెత. ఆయన కన్వీనర్ ఇచ్చుంటే ఇండి అలయన్స్ ఉండేదిగా. ఇప్పుడు ఆయనకు కన్వీనర్ ఇచ్చా అనుకోండి, మరి పక్కకే ఉన్న మమత కూడా మళ్ళీ ఆవిడ ఊరుకుంటున్నా అవుతారు. మరి వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఎన్నాళ్ళు కాంగ్రెస్ 60 ఏళ్ళు పరిపాలించింది, గాంధీ కుటుంబాలు కాకుండా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. అదే సరే ఓకే, కరెక్ట్, మీరు అంటే ఎవర్ రైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మమతా బెనర్జీ, నితీష్ కుమారు, తర్వాత ఇంకా వేరే ఎవరైనా అంటే ప్రామినెంట్ లీడర్స్ వాళ్ళ వ్యూస్ వాళ్ళకే ఉండి వాళ్ళ పార్టీ గురించే ఆలోచించినట్టయితే, ఇప్పుడు యూపీలో అంత పెద్ద స్టేట్లో అక్కడి పాలిటిక్స్ కూడా మనం చూసినట్టయితే ఇప్పుడు ఏమవుతున్నది, మీరు అన్నది కరెక్టే. పాట్నాలో ఫస్ట్ ఇండియా కూటమి ఏదైతే మీటింగ్ జరిగిందో ఆల్మోస్ట్ అది ఫౌండర్ ఫస్ట్ మెంబర్ కూడా అనొచ్చు మనం. ఆయనే అక్కడి నుంచి స్టార్ట్ చేసిన ఆయన సడన్గా ఇలా 300 degrees తిరిగిపోయి దాంట్లో చేరటం అనేది డ్రాబ్యాక్, దెర్ ఇస్ నో డౌట్. తర్వాత మీరు అన్నది ఒకటేటి, ఇప్పుడు భారత్ జోడో రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్ ఎంటర్ అయినప్పుడు కనీసం ఇన్ఫార్మ్ చేయలేదు, అది కరెక్ట్ కాదు. మొదటి నుంచే ఇన్విటేషన్స్ పంపించి ఇది ప్రోగ్రాము మీరు జాయిన్ కావండి అని రిక్వెస్ట్ చేసడం జరిగింది. అంటే ఇవన్నీ ఏదేదో ఉంటాయి. కానీ సరే, దాని తర్వాత ఇక డిఫరెన్సెస్ క్రాపప్ అవుతుంది కొద్దిగా. కాంగ్రెస్ యాజ్ హెడ్ ఆఫ్ దిస్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ లీడింగ్ పార్టీ కాబట్టి బాధ్యత తీసుకొని కొంతవరకు అన్ని విషయాలు సాల్వ్ చేస్తూ ముందుకెళ్ళే పద్ధతిలో ఉండేది. అదైతే కరెక్టే, అలా జరిగి ఉంటే ఇంతవరకు రాకపోవచ్చు. కానీ అలా చేయనీకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ దెన్ ది యూనిటీ ఆర్ ఇండియా కూటమి ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అది కొద్దిగా కష్టం అవుతుంది. సో అందుకని ఇప్పుడు మమతా బెనర్జీ గారు అనేది ఇచ్చిన స్టేట్మెంట్, నేను ఇప్పుడు సీట్ షేరింగ్లో మాకు ప్రాబ్లమ్స్ వచ్చింది, నేను 2 సీట్లు ఆఫర్ చేశాను, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మేము కలిసి పోటీ చేస్తాం, లేకపోతే నేను ఒకదాన్ని పోటీ చేస్తానని. అంటే ఇప్పుడు అటువంటి ఏమంటారు మంకుతనంతో అటువంటి రిజిడ్ యాటిట్యూడ్తో పోయిస్తే కొద్దిగా కష్టం అవుతుంది. తర్వాత మళ్ళీ అదే కాకుండా ఇప్పుడు సరే ఇది 2 పార్టీల మధ్య పోయి ఇంకో పార్టీని కూడా ఇన్వాల్వ్ చేసినాడు, సిపిఎంఎస్ పాలు చేసింది, నా రిలేషన్స్ ఇది కాంగ్రెస్తో ఉండకుండా మళ్ళీ వాళ్ళు ఒకళ్ళు ఎగ్నెస్ట్ అయిపోయారు. అంటే అదే ఇప్పుడు వచ్చింది ఏంటంటే లెట్స్ టాక్ లెస్ అబౌట్ ది మోస్ట్ ఇర్రెలవెంట్ పార్టీస్ లైక్ సిపిఐ అండ్ సిపిఎం సార్. వాళ్ళు దే లాస్ట్ దేర్ రిలవెన్స్, క్రెడిబిలిటీ అనే మాట దాకా వెళ్ళను, రిలవెన్స్ అనేది అసలు ఈ సంబంధం లేని వ్యవహారం వాళ్ళది, ఈ దేశంతో ఈ వ్యవస్థలతోటి సంబంధం లేని. ఒకప్పుడు ఉన్నారేమో, బట్ అది లేరు. కమ్యూనిస్ట్ చైనానే క్యాపిటలిస్టిక్ చైనాగా మారుతుంది. ఇంకా కమ్యూనిస్టులు ఏంటి? దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ అబౌట్ దెమ్. అవును, కరెక్ట్. ఇప్పుడు మొన్న కనుక ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్లో కూడా
సిపిఎం ఎంత పట్టుబట్టి మాకు ఇన్ని కావాలి అన్ని కావాలి లేకపోతే లేదంటే వాళ్ళకి డిపాజిట్ రాకుండా పోయింది. సిపిఐ తెలివిగా అంటే రాజా గారు అక్కడ నుంచి మన డి రాజా గారు ఢిల్లీ నుంచి డైరెక్షన్ ఇచ్చి నో డోంట్ సే నో బీవీ కాంగ్రెస్ పార్టీ ఉండండి ఒకళ్ళు గెలిచిన ఆయన ఏంటంటే ఎన్ని సంవత్సరాల తర్వాత నేను అసెంబ్లీలో వచ్చి మా వాయిస్ వినిపించగలుగుతున్నానని అంటే అన్నారు. అదే సిపిఎం కనుక అడ్జస్ట్ అయిపోయి ఒక రెండు వాళ్ళు కూడా ఒకటి గెలిచి ఉండేవాళ్ళు, ఒకటి రెండు ఆఫర్ చేస్తే రెండు కూడా గెలిచేవాళ్ళు. వాళ్ళ వాయిస్ కూడా వినిపించేది, ప్రజల వాయిస్. అదే వాళ్ళు రియలైజ్ కావట్లేరు. మరి రియలైజ్ అయితే మంచిది. కాకపోతే ఏంటంటే కేరళ, వెస్ట్ బెంగాల్ అటొకటి ఇటొకటి ఎప్పుడు మేమే చూస్తూ ఉన్నాం. వెస్ట్ బెంగాల్ అయితే ఇప్పుడు వెళ్ళిపోయింది. కేరళ కూడా మరి ఏం జరుగుతుందో కానీ అదే రియలైజేషన్ అయితే రాలేదు పొలిటికల్ పార్టీస్లో. పర్టికులర్గా మీరు అనేది కరెక్టే. ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీని ఒకప్పుడు సంగతి. ఇప్పుడు అదే చైనానే ఈవెన్ కంపీటింగ్ క్యాపిటలిజంలో యుఎస్తో కంపీట్ అవుతుంది. ఇంకా వేరీస్ ఐడియాలజీ ఆ సంగతి పక్కన పెడితే సార్, కేజ్రీవాల్ సార్ ఆయన కుదరదనేసాడు, మమతా కుదరదంది. ఇప్పుడు మీరు ఉన్న వాళ్ళందరూ ఎవరండి? ఈ చిన్న చితక ఇట్లాంటి జేఎంఎం లేకపోతే ఇక మళ్ళీ మీరు బీఎస్పీని పిలిచి మాయావతిని పిలిచి మళ్ళీ మీరు సంకెక్కించుకోవాలి. ఆవిడ రాదు, వచ్చే పరిస్థితులు లేవు. ఎస్పీ రాదు. వాళ్ళు ఎస్పీ కూడా ములాయం సింగ్ యాదవ్ కూడా ఇప్పటి నుంచే ఇండికేషన్స్ ఇస్తున్నాడు, నో ఇండిపెండెంట్ అఖిలేష్ యాదవ్. సో సమాజ్వాదీ పార్టీ రాదు. ఇంక ఎవరున్నారు మీకు చెప్పుకోదగ్గ స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారు చెప్పండి? అదే మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే మేజర్ పార్ట్నర్స్ లైక్ ఇప్పుడు మమతా అయినా, కేజ్రీవాల్ అయినా, లేకపోతే అఖిలేష్ అయినా, నితీష్ అయినా వీళ్ళంతా ల్యూక్వామ్గా ఉండటం, కొందరు అసలే విడిపోవటం అయితే